మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 1800303030. అందరికీ నమస్కారం అండి. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం కార్పొరేషన్ చైర్మన్ని ప్రకటించారు. చైర్మన్స్ అందరితో కూడా ఈ రోజున గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ ముందు ప్రజలకి హామీలు ఇచ్చామో, సామాజిక న్యాయం చేస్తాం, సమాన అభివృద్ధి చేస్తాం అనేసి ఏదైతే హామీ ఇచ్చి మేము ముందుకు వెళ్ళామో ఆ దిశగా మేము రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్ళటానికి, సంక్షేమ పథకాలు అన్నీ కూడా అమలు చేయడానికి ముందుకు వెళ్తున్నాం. ఈ రోజున మరి గౌరవ సీఎం గారు మాకు అందరికి కూడా చెప్పింది, అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ మీ పరిధిలో ఉన్నటువంటి చైర్మన్ విధి విధానాల ప్రకారం ప్రజలందరికీ కూడా ఆయా డిపార్ట్మెంట్ల వారీగా సమాన న్యాయం, అభివృద్ధి, సామాజిక న్యాయపరంగా అన్ని సంక్షేమ పథకాలు ఆయా కార్పొరేషన్ చైర్మన్ల ఆధ్వర్యంలో అందరికీ కూడా పారదర్శకంగా అందించాలనేసి మాకు చెప్పడం జరిగింది. సో ఆ దిశగా కూటమి ఎవరైతే చైర్మన్స్గా అందరం కూడా ఎన్నిక కాబడ్డామో వాళ్ళందరం కూడా కూటమి ప్రభుత్వం గౌరవ సీఎం గారి యొక్క ఆదేశానుసారం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి కోసం పాటుపడతామని, ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొంటామనేసి ప్రజలకి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ సీఎం గారికి, డీసీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూటమి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నుండి ఎంపిక చేసినటువంటి 20 మంది కార్పొరేషన్ చైర్మన్లు అందరినీ కూడా సమావేశం ఏర్పాటు చేసి, ఏ ఉద్దేశంతో అయితే మనం ప్రజలకి సేవ చేయాలి అనేటటువంటి దృక్పథం ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేటటువంటి దాన్ని దిశా నిర్దేశం వారు చేయటం జరిగింది. ముఖ్యంగా వికసిత ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలోకి నడపాలనంటే కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ప్రజల ఆకాంక్ష మేరకు అందరూ కూడా సేవానిరతితో పనిచేయాలి అనేటటువంటి ఉద్దేశాన్ని వారు చాటడం జరిగింది. ముఖ్యంగా మా పార్టీ తరఫున 20 సూత్రాల పథకం అమలు చైర్మన్గా నాకు అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి, అలాగే కేంద్ర పార్టీ నాయకత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏ ఆకాంక్షతో అయితే ఈ యొక్క బాధ్యతలు మాకు అప్పజెప్పారో ముఖ్యమంత్రి గారు, వారి యొక్క ఆకాంక్షల మేరకు మేము పనిచేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశానికి కల్పించినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీడియా మిత్రులు నమస్కారం అండి. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ చైర్మన్లందరినీ మీటింగ్ ఏర్పాటు చేసి వారి యొక్క సూచనలు, సలహాలు ఏ బేస్ మీద సెలెక్ట్ చేశాము, ఏ రకంగా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, పొలిటికల్ గవర్నెన్స్లో చైర్మన్ల పాత్ర ఏమిటి, చాలా నిశితంగా విశదీకరించడం జరిగింది. మా బాధ్యతలను కానీ, మా ఫంక్షన్స్ని కానీ. అలాగే వారు ఎట్టి పరిస్థితుల్లో పొలిటికల్ లాస్ ఉండడానికి వీల్లేదు, ప్రజలు మనందరినీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, అది దృష్టిలో పెట్టుకొని మనందరం పనిచేయాలనేటువంటి ఒక దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మేమందరం వారి విజన్కి అనుగుణంగా వారు ఏదైతే ఆశిస్తున్నారో దాన్ని చేరుకుంటామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అలాగే జనసేన పార్టీ నుంచి నాకు ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ డీసీ చైర్మన్గా అపాయింట్ చేసినందుకు కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడే సోదరులు ఫెలో చైర్మన్స్ ఈరోజు జరిగిన మీటింగ్ గురించి చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క కార్పొరేషన్కి టార్గెట్స్ సెట్ చేయడం జరిగింది. నాకు ఇచ్చిన కార్పొరేషన్లో దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 ఇయర్స్లో ఫిల్ చేయాలని చెప్పి ఒక టార్గెట్ ఇవ్వటం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరు చైర్మన్లు గతంలో ఉన్న పాలసీస్ అన్నిటిని రివ్యూ చేసి
ఏ విధంగా ప్రజలకి మనము మెరుగైన సేవలు ఇవ్వగలుగుతాము, ఒక కొత్త నూతన విధానంగా ఆలోచించమని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు రావటము ఈ 20 మంది చైర్మన్స్ది ఈ ఫస్ట్ లిస్ట్, కేవలం ఇది ఫస్ట్ లిస్టే, ఇంకొక 3 లిస్టులు రాబోతున్నాయని చెప్పి కూడా వారు చెప్పినారు. కూటమి పార్టీలు అందరూ కూర్చొని ఆ లిస్టును కూడా త్వరలో ఆ డీటెయిల్స్లోకి పోయి ఒక యాక్షన్ తీసుకోబోతున్నారని చెప్పి కూడా తెలపడం జరిగింది. సో ముఖ్యంగా అన్నిటికన్నా ఏంది అని అంటే, ఒక మంచి ప్రభుత్వము ప్రజలకి మేలు జరిగే విధంగా ప్రతి కార్పొరేషన్ కూడా ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలా అని చెప్పి ఒక డైరెక్షన్ ఇవ్వటం జరిగింది. రాబోయే 2047 విజన్ ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ 1 భారతదేశంలో పెట్టాలనో ఆ విధంగా పని చేయాలా అని చెప్పి మా అందరికీ దిశానిర్దేశం చేయటం జరిగింది. సో చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నేను కృతజ్ఞత తెలుపుకుంటూ, వారు మా అందరి మీద పెట్టిన బాధ్యత మేము సరిగ్గా నిర్వర్తిస్తామని చెప్పి తెలుపుకుంటూ మరొకసారి నమస్కరిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.